హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏపీ టెట్కి సంబంధించినటువంటి సైకాలజీ గ్రాండ్ టెస్ట్ 17వది నిర్వహించడం జరుగుతుందండి. మొదటి 16 గ్రాండ్ టెస్ట్లో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియో చివరిలో 4 వీడియోలు అయితే డిస్ప్లే అవుతాయండి. చూడండి, ప్రతి వీడియోని చూడండి, మీకు ఉపయోగపడతాయని చేయడం జరుగుతుంది. మరి మంచి మార్కులు రావాలని ఆశిస్తున్నాను. మరి టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటి పెట్టండి, డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్ష ఎందలి సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య 1, 5, 2, 8, 3, 10, 4, 12. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ 2, 8. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్షలో సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య 8. నెక్స్ట్ రెండో బిట్ చూద్దామండి. గిల్ఫర్డ్ ప్రకారం సృజనాత్మక వ్యక్తుల లక్షణాలకు చెందనిది ఏమిటి? చెందనిది 1, ధారాళత, 2, అనమ్యత, 3, సహజత్వం, 4, పునర్నిర్వచనం. మరి ఆన్సర్ చూసినట్లయితే అనమ్యత. సృజనాత్మక వ్యక్తుల లక్షణాలకు చెందనిది అనమ్యత. అంటే ధారాళత సృజనాత్మక వ్యక్తులు చెందుతుంది, సహజత్వం అనేది సృజనాత్మక వ్యక్తులు చెందుతుంది, పునర్నిర్వచనం అన్నది కూడా సృజనాత్మక వ్యక్తులకు చెందుతుంది. నెక్స్ట్ థర్డ్ పెట్టండి. కోల్బర్గ్ ప్రకారం వ్యక్తి నైతిక వికాసంలో చివరి దశ ఏమిటి? 1, వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ దశ. 2, శిక్షణ నుండి తప్పించుకునేందుకు విధేయత. 3, అధికారం, సాంఘిక క్రమాన్ని నిర్వహించే రీతి. 4, ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు. మరి ఆన్సర్ చూసినట్లయితే వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ దశ అనేది నైతిక వికాసంలో చివరి దశ అని కోల్బర్గ్ చెప్పడం జరిగిందండి. మరి నెక్స్ట్ బిట్ అండి, ఫోర్త్ బిట్. వ్యక్తి తనలోని లోపాలను ఇతరులకు ఆపాదించడం అనేది ఈ రక్షక తంత్రము. 1, ప్రతిగమనం. 2, స్వైరకల్పనం. 3, ప్రక్షేపణం. 4, విస్థాపనం. మరి ఆన్సర్ చూసినట్లయితే ప్రక్షేపణం అండి. తనలోని లోపాలను ఇతరులకి ఆపాదిస్తారు, ప్రక్షేపిస్తారు. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ అండి. వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలకు కారణభూతమైన సంజ్ఞానాత్మక నిర్మాణాలను పియాజే ఎలా పిలిచారు? 1, సాంశీకరణ. 2, అనుకూలత. 3, స్కీమాటా. 4, అనుగుణ్యత. మరి ఈ యొక్క పియాజే సంజ్ఞానాత్మక నిర్మాణాలకు మరొక పేరే స్కీమాటా అని పిలిచారండి. మరి ఆరో బిట్టండి, ముఠా దశ అని పిలువబడే దశ ఏమిటి? 1, శైశవ దశ. 2, పూర్వ బాల్య దశ. 3, కౌమార దశ. 4, ఉత్తర బాల్య దశ. మరి ఆన్సర్ చూసినట్లయితే ముఠా దశని ఉత్తర బాల్య దశ అని కూడా పిలుస్తాము. ఏడో బిట్టండి, తన కొత్త బట్టలు పాడైపోతాయనే భయం వల్ల పరుగు పందెములో పాల్గొనకూడదన్న పిల్లవాడు పాల్గొన్న ప్రతి వారికి బహుమతి ప్రకటించడం వల్ల పందెం పట్ల ఆకర్షితమవుతుండడంలోని సంఘర్షణ ఏమిటి? 1, ఉపగమ పరిహార. 2, ఉపగమ. 3, పరిహార. 4, ఉపగమ పరిహార. మరి ఆన్సర్ చూసినట్లయితే ఉపగమ పరిహార. 8వ బిట్ చూద్దామండి. చిన్నపిల్లల ప్రవర్తన, ఉపసంహరణ, పరాధీనత, భయం, ఈర్ష్య వంటి ప్రవర్తనలు ఈ గృహ వాతావరణం గల పిల్లల్లో ఉంటాయి. 1, శిశువును అంగీకరించడం. 2, సామరస్యం, మంచి సర్దుబాటు. 3, స్థిరమైన ఖచ్చితమైన క్రమశిక్షణ. 4, అతి సంరక్షణ, అతి గారాభం. మరి ఆన్సర్ చూసినట్లయితే మనకు అర్థమైపోతుంది. అతి సంరక్షణ, అతి గారాభం ఉంటే ఈర్ష్య, పిల్లల్లో ఈర్ష్య ఉంటుంది, చిన్నపిల్లల ప్రవర్తన ఉంటుంది, ఉపసంహరణ ఉంటుంది, పరాధీనత ఉంటుంది. కాబట్టి మనం ఆ విధంగా అతి గారాభంగా, అతి సంరక్షణలో మన పిల్లల్ని పెంచకూడదండి. నెక్స్ట్ 9వ పెట్టండి. క్రింది వాణిలో 1, ప్రక్షేపక పరీక్ష. 1, బెల్ సర్దుబాటు శోధిక. 2, ఆత్మవిశ్వాస శోధిక. 3, విల్లాండ్ సాంఘిక పరిపక్వత స్కేలు. 4, ఇతివృత్త గ్రాహిక నిక్ష. మరి ఆన్సర్ చూసినట్లయితే ప్రక్షేపక పరీక్ష, ఇతివృత్త గ్రాహిక నిక్ష లేదా పరీక్ష. నెక్స్ట్ పెట్టండి 10వ బిట్టు. సర్దుబాటు గల వ్యక్తి యొక్క లక్షణం ఏమిటి? 1, ఆత్మన్యూనత. 2, ఉద్వేగ అస్థిరత. 3, మంచి మానసిక ఆరోగ్యం. 4, అవాస్తవ దృక్పథం.
మరి ఆన్సర్ చూసినట్లయితే మంచి మానసిక ఆరోగ్యాన్ని సర్దుబాటు కలిగిన వ్యక్తి కలిగి ఉంటాడండి. మరి 11వ బిట్టండి, గోల్మాన్ ప్రకారం ఇతరులను అర్థం చేసుకోవడం అనే నైపుణ్యం ఉద్వేగాత్మక ప్రజ్ఞలోని క్రింది విశేషానికి చెందును. 1 సాంఘిక పరిచయం, 2 స్వయం పరిచయం, 3 స్వీయ నిర్వహణ, 4 సంబంధాల నిర్వహణ. ఆన్సర్ చూసినట్లయితే సాంఘిక పరిచయం, ఇతరులను అర్థం చేసుకోవడం అనేది సాంఘిక పరిచయము. నెక్స్ట్ బిట్ అండి 12వ బిట్టు, ఒక ప్రయోగంలో కారణం పాత్రను పోషించే రకం ఏమిటి? 1 పరతంత్ర చరం, 2 స్వతంత్ర చరం, 3 జోక్యం చేసుకునే చరం, 4 ఏ చరము కాదు. 12వది ఆన్సర్ 2 స్వతంత్ర చరణం. కారణం అనే పాత్రను పోషించే చరం స్వతంత్ర చరం. చూడండి, ఇక్కడ చరాల గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. ప్రతిదీ మరి వాటిని బాగా ప్రాక్టీస్ అవ్వండి. 13వ బిట్ అండి, సరికాని జతను గుర్తించండి. 1 పరిశీలనాభ్యసనం బండోరా, 2 బోధనా సిద్ధాంతం బ్రోనర్, 3 అంతర్దృష్టి అభ్యసనం పావ్లోవ్, 4 యత్నదాస సిద్ధాంతం థార్న్డైక్. సరికానిది అంతర్దృష్టి అభ్యసనం పావ్లోవ్. 14వ బిట్ అండి, గెస్టాల్ట్ వాదం నుంచి ఆవిర్భవించిన సిద్ధాంతం ఏమిటి? 1 కార్యసాధక నిబంధనం, 2 సంప్రదాయ నిబంధనం, 3 యత్నదోష అభ్యసనం, 4 అంతర్దృష్టి అభ్యసనం. మరి ఆన్సర్ చూసినట్లయితే అంతర్దృష్టి అభ్యసనము గెస్టాల్ట్ వాదం నుంచి ఆవిర్భవించిన సిద్ధాంతం అండి. నెక్స్ట్ 15వ బిట్ చూద్దామండి, సిద్ధాంతాలు సూత్రాలు క్రింది భావన రకానికి చెందును. 1 సంయోజిత భావన, 2 వియోజిత భావన, 3 సంబంధిత భావన, 4 సరళ భావన. మరి ఆన్సర్ చూసినట్లయితే సంబంధిత భావన. సిద్ధాంతాలు సూత్రాలు అనేవి సంబంధిత భావనకి చెందుతాయి. 16వ బిట్ చూద్దామండి, పూర్తిగా నేర్చుకున్న లేదా చేసిన పనుల కంటే మధ్యలో వదిలేసిన విషయాలు లేదా పనులు బాగా జ్ఞాపకం ఉండడాన్ని ఎలా పిలుస్తారు? 1 డెజావు, 2 జైగార్నిక్ ప్రభావం, 3 హలో ప్రభావం, 4 సమగ్రాకృతి ప్రభావం. మరి ఆన్సర్ చూసినట్లయితే పూర్తిగా నేర్చుకున్న లేదా చేసిన పనుల మధ్యలో వదిలివేసిన విషయాలు మళ్ళీ గుర్తుకొస్తున్నాయంటే జైగార్నిక్ ప్రభావం వల్లే. నెక్స్ట్ బిట్ 17వ బిట్ అండి, డ్రిల్ మరియు ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యసన నియమం ఏమిటి? 1 సంసిద్ధతా నియమం, 2 అభ్యాస నియమం, 3 ఫలిత నియమం, 4 అవరోధ నియమం. ఈ డ్రిల్ని మరి అభ్యాస నియమం ప్రోత్సహిస్తుందండి. డ్రిల్ మరియు హోంవర్క్ని అభ్యాస నియమం అనేది ప్రోత్సహిస్తుంది. చాలా చాలా ఇంపార్టెంటు. 18వ బిట్ అండి, ఏ విధమైన ఆధారం లేకుండా తొలుత నేర్చుకున్న అంశాన్ని గుర్తుకు తెచ్చుకునే స్మృతి ప్రక్రియ రకం ఏమిటి? 1 గుర్తింపు, 2 పునఃస్మరణ, 3 త్వరిత సమైక్య స్మృతి, 4 పునరభ్యసనం. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ పునఃస్మరణ. మళ్ళా గుర్తుకు తెచ్చుకోవడమే పునఃస్మరణ కదండి, దాని ఆన్సర్ అదనమాట. 19వ బిట్ అండి, కొత్తగా నేర్చుకున్న అంశాలు గతంలో నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగించడాన్ని ఎలా పిలుస్తారు? 1 పురోగమన అవరోధం, 2 డెజావు, 3 తిరోగమన అవరోధం, 4 త్వరిత సమైక్య స్మృతి. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ తిరోగమన అవరోధం. 20వ బిట్ అండి, ఒక కృత్యాన్ని నిర్వహిస్తూ విద్యార్థి బోర్ ఫీల్ అయితే ఈ క్రింది దానికి చిహ్నం. 1 విద్యార్థికి సవరణాత్మక బోధన అవసరం, 2 విద్యార్థి ప్రజ్ఞావంతుడు కాడు, 3 కృత్యము యాంత్రికంగా తయారయ్యింది, 4 విద్యార్థి తక్కువ స్థాయి సాధన కలవాడు. మరి ఆన్సర్ చూసినట్లయితే కృత్యం అనేది యాంత్రికంగా తయారవడం వల్ల విద్యార్థి బోర్ ఫీల్ అవుతున్నాడు. నెక్స్ట్ బిట్ అండి 21వ బిట్ అండి, ఒక పరిస్థితిలో నేర్చుకున్న విషయం వేరొక పరిస్థితిలోని అభ్యసనానికి అవరోధపరిస్తే లేదా తగ్గిస్తే దానిని ఎలా పిలుస్తారు? 1 అనుకూల అభ్యసన బదలాయింపు, 2 ప్రతికూల అభ్యసన బదలాయింపు,
3 శూన్య అభ్యసన బదలాయింపు, 4 ద్విపార్ష అభ్యసన బదలాయింపు. మరి ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ తగ్గిస్తుంది, అవరోధపరుస్తుంది కాబట్టి ప్రతికూల అభ్యసన బదలాయింపు. 22వ బిట్టండి. వైగోటస్కి భాషా వికాసంలో 3 సంవత్సరాల వయస్సులో కనబడే ప్రసంగం ఏమిటి? 1 ప్రైవేటు ప్రసంగం, 2 నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం, 3 సాంఘిక ప్రసంగం, 4 బాహ్య ప్రసంగం. మరి ఆన్సర్ చూసినట్లయితే 1 ప్రైవేట్ ప్రసంగం. 3 సంవత్సరాల వయసులో కనబడే ప్రసంగమే ప్రైవేట్ ప్రసంగము అని వైగోటస్కి భాషా వికాసంలో చెప్పడం జరిగింది. ఎంతో మంచి మంచి బిట్లను అందిస్తున్నందుకు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మమ్మల్ని ఎంతో ఉత్సాహాన్ని నింపి మరిన్ని వీడియోల్ని మీ ముందు ఉంచడానికి మమ్మల్ని ఎంతో ఉత్సాహాన్ని నింపిన వాళ్ళు అవుతారు. మరి 23వ బిట్ చూద్దామండి. సరి అయిన ప్రవచనాన్ని ఎంపిక చేయండి. ఇక్కడ మీరు అన్నీ కూడా ఒకసారి డిస్ప్లే ఆపి ఒకసారి చదవండి. ఆన్సర్ అయితే శ్రేష్ఠాగ్రహణ మంత్రణం మిశ్రమ పద్ధతి. మీకు టైం ఎక్కువ అవుతుందన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నానండి, అన్యదా భావించద్దు. 24వ బిట్ అండి. పాఠశాల అభివృద్ధి ప్రణాళికను తయారు చేసేది ఎవరు? 1 సర్పంచ్ నాయకత్వంలో వార్డు సభ్యులు, 2 మండల విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం, 3 పాఠశాల సముదాయంలోని విద్యార్థుల తల్లిదండ్రులు, 4 పాఠశాల యాజమాన్య కమిటీ. మరి ఆన్సర్ చూసినట్లయితే పాఠశాల యాజమాన్య కమిటీ పాఠశాల అభివృద్ధి ప్రణాళికను తయారు చేస్తారు. SMC వల్లే తయారు చేస్తారండి. నెక్స్ట్ 25వ బిట్ అండి. ప్రాథమిక స్థాయిలో ఇంటి పని గూర్చి NCF 2005 మార్గనిర్దేశం ఏమిటి? 1 2వ తరగతి వరకు వారానికి 2 గంటలు ఇంటి పని, 2 3వ తరగతి నుండి వారానికి 2 గంటలు ఇంటి పని, 3 అన్ని ప్రాథమిక తరగతులకు వారానికి 2 గంటలు ఇంటి పని, 4 1వ తరగతికి వారానికి 1 గంట ఇంటి పని. మరి ఆన్సర్ చూసినట్లయితే 3వ తరగతి నుండి వారానికి 2 గంటల ఇంటి పని అనేదే ఇక్కడ NCF 2005 చెప్పిందండి. కానీ మన తల్లిదండ్రులకు అది తెలియక హోంవర్క్ ఇవ్వలేదు, 1వ తరగతి పిల్లవాడికి 2వ తరగతి పిల్లవాడికి ఇంటి దగ్గర హోంవర్క్ చేయాలి అన్న దాంతోనే ఉంటారు తప్ప NCF యొక్క మార్గదర్శక గైడ్లైన్స్ పాటించరండి ఎవరును. 26వ బిట్ అండి. లేఖన సంబంధ వైకల్యం. 1 డిస్లెక్సియా, 2 డిస్ఫేసియా, 3 డిస్గ్రాఫియా, 4 డిస్కాలిక్యులేయా. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ డిస్గ్రాఫియా, లేఖన సంబంధ వైకల్యం డిస్గ్రాఫియా. 27వ బిట్ చూద్దామండి. నిర్మాణాత్మక మూల్యాంకనంలో రాత అంశాలకు ఇవ్వాల్సిన భారత్వం ఎంత? 1 25 మార్కులు, 2 20 మార్కులు, 3 15 మార్కులు, 4 10 మార్కులు. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ 10 మార్కులు అండి. నిర్మాణాత్మక మూల్యాంకనంలో రాత అంశాలకు ఇవ్వాల్సినటువంటి భారత్వం 10 మార్కులు. నెక్స్ట్ బిట్ అండి. 28వ బిట్. క్రింది అభ్యసన వనరు ఉపాధ్యాయులకు పరిమితం. 1 సెమినార్, 2 పుస్తకాలు, 3 ఇంటర్నెట్, 4 వృత్యంతర శిక్షణలు. మరి ఆన్సర్ మీకు క్లియర్గా అర్థమవుతుంది, వృత్యంతర శిక్షణలు. 29వ బిట్ అండి. బోధన ఫలవంతం కావడానికి ఉపాధ్యాయుడు అనుసరించవలసినది. 1 పాఠ్యపుస్తకాలను మాత్రమే బోధనా వనరులుగా ఉపయోగించడం, 2 పాఠ్యాంశ బోధనకు ఉపాధ్యాయ కేంద్ర పద్ధతులు అనుసరించడం, 3 మూల్యాంకనాన్ని తరగతి కృత్యాలకు మాత్రమే పరిమితం చేయడం, 4 విద్యార్థుల భిన్న అవసరాలను గుర్తిస్తూ బోధనా ప్రణాళికలను రూపొందించి అమలు చేయడం. మరి ఆన్సర్ అయితే క్లియర్గా కనిపిస్తుంది, ఆన్సర్ 4. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ బిట్ అండి. పాఠశాలలకు నిర్దేశించబడిన నియమాలు ప్రామాణికాలు పొందుపరచబడిన విద్యా హక్కు చట్టం 2009లోని ఏ అధ్యాయంలో ఈ నియమాలు ప్రామాణికాలు పొందుపరచబడ్డాయి? 1 అధ్యాయం 1, 2 అధ్యాయం 3 అధ్యాయం 8, 4 షెడ్యూల్. ఆన్సర్ చూసినట్లయితే ఈ నియమాలు ప్రామాణికాలు అనేవి షెడ్యూల్లో పొందుపరచబడ్డాయండి. మరి ఇంత మంచి కొత్త విషయాలను
చాలా ఇంపార్టెంట్ బిట్స్ని తెలియజేస్తున్నటువంటి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ హరి సైనింగ్ అవుట్.